Supreme Judge. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. విదేశాలకు ఎడ్యుకేషన్ పర్పస్ వెళ్ళి అక్కడే సెటిల్ అవ్వాలనే స్టూడెంట్స్కి ప్రజెంట్ బయటి దేశాలలో పరిస్థితి ఏ విధంగా ఉంది, ఏ కంట్రీలో బాగుంది, ఏ కంట్రీకి వెళ్తే బాగుంటుంది, సజెషన్స్ ఇవ్వడానికి మనతో ఉన్నారు ఇమిగ్రేషన్ లాయర్ సంతోష్ కుమార్ సలాది. మాట్లాడదాం. నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. ఎక్కువగా మన ఇండియన్స్ వెళ్ళేది యుఎస్, ఆ తర్వాత యూకే, ఆ తర్వాత చాలా కంట్రీస్కి వెళ్తూ ఉంటారు. కానీ ప్రజెంట్ ఏ కంట్రీ గురించి మనం మాట్లాడుకున్నా యుఎస్ అయితే అక్కడ మన ఇండియన్స్ జాబ్స్ పోతూ ఉన్నాయి. మనకు అసలు యూనివర్సిటీలో కూడా రాని పరిస్థితి, చాలా చాలా ఇష్యూస్ ఉన్నాయి. సో ఇప్పుడున్న సిచ్యువేషన్, మళ్ళీ రష్యా, యుక్రెయిన్, ఇన్ని కంట్రీస్ లో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అయినప్పటికీ స్టూడెంట్స్ కొంతమంది బయటికి వెళ్ళి చదువుకోవడానికే ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. సో మీరు ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ లో బయటికి వెళ్ళి చదువుకోవాలనే స్టూడెంట్స్ కి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? ట్రూ. మీరు అడిగారు కదా, దట్ వేర్ ద ఆన్సర్ ఇస్ లైక్ జియో పొలిటికల్ థింగ్ ఈస్ కనెక్టెడ్ టు ఎవ్రీథింగ్. సో ఇప్పుడు ట్రంప్ టారిఫ్స్ వచ్చినాయని చెప్పి అందరూ ఎడ్యుకేషన్ గురించి అడుగుతున్నారు, బట్ టారిఫ్స్ హ్యావ్ నథింగ్ టు డూ విత్ ఎడ్యుకేషన్. యాక్చువల్గా టారిఫ్స్ గాట్ ఎక్స్పోర్ట్స్ వీటి మీద ఎఫెక్ట్, కానీ బిఫోర్ టారిఫ్స్ మార్కెట్ డౌన్ ఓవరాల్గా యూఎస్లో. అపార్ట్ ఫ్రమ్ దాట్ ఇండియన్స్ ప్రాబ్లమ్ ఇది. అమెరికా చేసిన ప్రాబ్లం కంటే కూడా ఇండియన్స్ సెల్ఫ్గా చేసుకున్న ప్రాబ్లం ఎక్కువ. జనరల్ ఏంటంటే మాస్టర్స్ మన వాళ్ళు ఎందుకు వెళ్తారు? చదువుకోవడం, ఎంఎస్ చేయడానికి, ఆ పేరు కానీ ఆన్ ద నేమ్ ఇట్స్ ఫర్ ఎడ్యుకేషన్, బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ వాంట్ టు గో దేర్ టు పార్ట్ టైం చేసుకుంటారు, సెటిల్ అవుతారు. వాళ్ళకి ఎండ్ ఆఫ్ ద డే సిటిజన్ ఎవరికి వెళ్ళలేదు. అంటే ఇట్స్ ఎ డాలర్ డ్రీమ్. ఇక్కడే కదా చాలా కంట్రీస్లో ఉంది, పర్టికులర్లీ ఇండియాలో తెలుగు స్టేట్, సౌత్ ఇండియాలో చాలా ఎక్కువ ఉంది. మోస్ట్ 25% F1 వీసాలు ఓన్లీ తెలుగు స్టేట్ని పడుతుంది ఇండియా మొత్తం. సో మన వాళ్ళు కొంచెం క్రేజ్ ఎక్కువ ఉంది కదా. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంకా యూకే, యూరోప్ రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి కదా, దే ఆర్ గోయింగ్ ఆన్. యూఎస్లో ప్రాబ్లం ఏంటంటే మాస్టర్స్కి వెళ్తారు కదా, వెళ్ళాక వీళ్ళకి స్పెషల్ అడ్వాంటేజ్ ఏంటంటే ఎక్స్పోజర్ అని కామన్. వీళ్ళు పర్టికులర్గా వెళ్ళే రీజన్ ఏంటంటే క్యాప్ కోటా. H1B మీకు ఐడియా ఉన్న వీసానే కదా. యూఎస్కి ఎవరన్నా స్టూడెంట్ కానీ ఎనీ ఫారినర్ వెళ్ళినప్పుడు ఒక ఫారెన్ స్కిల్డ్ వర్కర్ అక్కడ పనిచేయడానికి H1B అనేది ఒక వీసా నేమ్, అది జస్ట్ ఇట్స్ ఎ నేమ్. అలాగే స్టూడెంట్ వీసా F1కి వెళ్ళే పిల్లలకి ఏంటంటే 45,000 H1 కోటా పెట్టారు, దాన్ని క్యాప్ కోటా అంటారు, జస్ట్ లైక్ రిజర్వేషన్. ఎవరైతే మాస్టర్స్ ఇంత ఖర్చు పెట్టి ఇండియా వస్తున్నారు కదా, ఇండియన్స్ కానీ అబ్రాడ్ ఎవరు వచ్చినా, అమెరికన్స్ ఏం చేసి అట్రాక్ట్ చేయడానికి ఇది 1990, 80s నుంచి ఉన్న పాలసీ. ఆ 45,000 క్యాప్ కోటా అనేది ఇప్పటికీ అదే ఉంది. ఆ రోజున ఎంతమంది వెళ్ళేవారండి? మీకు తెలిసిన వాళ్ళు కూడా ఎంతమంది వెళ్తారు? చాలా తక్కువ కదా. ఇప్పుడు గల్లీకి ఇద్దరు వెళ్తున్నారు. సో ట్రూ తెలుగు స్టేట్ నుంచే 1,00,000 మంది వెళ్తున్నారు. ఈవెన్ లాస్ట్ 24-23 అకాడమిక్ ఇయర్ చూసుకున్నా మీకు 80,000 వీసాస్ తెలుగు స్టేట్ నుంచి పడినాయి. సో ఇండియాలో తెలుగు స్టేట్స్ కాకుండా గుజరాత్లో హెవీ మార్కెట్ ఉంది, తమిళనాడు ఉంది, చాలా స్టేట్స్ నుంచి ఉన్నాయి, ఈవెన్ మహారాష్ట్ర. వీళ్ళందరూ కలిపి ఒక 1,20,000 ఇండియన్సే వస్తే ఈ క్యాప్ కోట 45,000 అలాగే ఉంటుంది. ఇది మారదు, ఇది ఫిక్స్డ్ నెంబర్, కానీ జనం పెరిగిపోతున్నారు కదా. సో ఈ ఇయర్ ఈ 1,20,000 మాస్టర్స్ చేసిన వాళ్ళు ఒక 45,000 మంది వీసా కొట్టారు, ఫైన్. నెక్స్ట్ ఇయర్ వీళ్ళు ఉండేవారు, ఎందుకంటే యూఎస్లో వీసాకి వెళ్తారు కదా మాస్టర్స్కి, 5 years వీసా వస్తుంది మీకు. F1 ఎవరు అప్లై చేసిన 5 years వీసాలో 2 years మాస్టర్స్, 3 years పోస్ట్ మాస్టర్స్. ఈ 3 years వాళ్ళు అక్కడ అమెరికాలో ఉండి లీగల్గా ఏమన్నా చేసుకునే రైట్ వస్తుంది కాబట్టి వీళ్ళని డబ్బులు ఖర్చు పెట్టి వెళ్తున్నారు. ఇక్కడ పాయింట్ నెంబర్ 1. సో 2 years మాస్టర్స్ అయిపోయాక ఈ 3 years ఓపీటీ అంటాం. ఈ 3 years ఉండే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్, స్టెమ్ ఓపీటీ 11 months వస్తుంది ఫస్ట్. అగైన్ ఇట్ విల్ బి ఎక్స్టెండెడ్ టు 3 మొత్తం 3 years 22 months ఎక్స్టెండ్ అవుతుంది. సో ఈ స్టెమ్ ఓపీటీలో ఉన్న పిల్లలు 45,000 ఇయర్ సెలెక్ట్ అయ్యారు అనుకుందాం క్యాప్ లో. మిగిలిన వాళ్ళు ఏమవుతారు? నెక్స్ట్ ఇయర్ అప్లై చేస్తారు, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఒక 1,00,000 మంది వస్తున్నారు కదా. సో ఇట్స్ బికమింగ్ ఎ లూప్. ఆ లూప్ లో తిరుగుతున్నారు అందరూ, మాస్టర్స్ చేస్తున్నారు, ఓపీటీ వస్తుంది, H1 వేసుకుంటున్నారు, పిక్ అయిన వాడికి అవుతుంది, అవన వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఆ 3 years టైం పాస్ చేస్తారు. ఒక ఇయర్ అవ్వాలా, సెకండ్ ఇయర్ అవ్వాలా, 3 years అవ్వాలా, ఏం చేయాలి? బ్యాక్ వచ్చేయాలి ఇండియాకి, అంతే. సో ఇది ఎప్పటి నుంచి ఉన్న రూల్, ఇది కొత్తగా రాలా ఓపీటీ టీమ్. బట్ ఏంటంటే ఇండియన్స్ తెలుగు వాళ్ళు ఎక్కువైపోయారు పోస్ట్ కోవిడ్, చాలా మంది వెళ్ళిపోవడం, అంటే ఓవరాల్ ఐటీ బూమ్ అయింది కాబట్టి దాట్స్ ఎ బిగ్ డిసడ్వాంటేజ్. అది కాకుండా ఈ 3 years ఓపీటీలో ఏదైతే ఉందో, యాక్చువల్ ఓపీటీ అంటే పేరులో ఉంది కదా, ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్. వీళ్ళు ఒక ఇంటర్న్ గా ఎక్కడైనా పని చేసుకోవాలి, కానీ తెలుగు వాళ్ళు కానీ ఇండియన్స్ ఓవరాల్ గా అది చేయరు. వాళ్ళు వెళ్ళి అన్ని రెస్టారెంట్లో, కెఫేల్లో ఎక్కడ పడితే అక్కడ చేస్తారు, దట్స్ ఇల్లీగల్. సో వాళ్ళు ఏం చేస్తారంటే కొత్తగా ఏమి రూల్స్ పెట్టాల, ఉన్న రూల్స్ స్ట్రిక్ట్ గా ఫాలో అవుతున్నారు అంతే. సో ఇట్స్ ఆల్రెడీ రిటర్న్ రూల్. స్టూడెంట్ పార్ట్ టైమ్ గా ఉన్నప్పుడు 20 years చేసుకోవాలి, అది క్యాంపస్ లో చేయాలి. లేదు నువ్వు ఓపీటీలో ఉన్నావు అంటే నువ్వు ఏ
డొమైన్లో చదువుకున్నావో ఆ కన్సర్న్ కంపెనీ ఇంటర్న్షిప్ సంథింగ్ చేయాలి. అంతేగాని ఇక్కడ ఒకటి చేసి వాళ్ళు వేరే చోట ఫుల్ టైం జాబ్ చేస్తే ఇల్లీగలే కదా. నాకు ఒక డౌట్ అండి, Yeah. స్టూడెంట్స్ అందరు ఇక్కడ లోన్స్ పెట్టి Yeah, true, అంటే లక్షల్లో ఏదో వాళ్ళ దగ్గర డబ్బులు పట్టుకొని వెళ్తారు కదా, మోస్ట్లీ లోన్స్. అక్కడికి వెళ్ళినాక వాళ్ళు ఎడ్యుకేషన్ తక్కువ, పార్ట్ టైం ఎక్కువ చేస్తారు కదా, Yes, yes. వాళ్ళు నాలెడ్జ్ ఎక్కడ గెయిన్ చేస్తారు? వాళ్ళకి ఇప్పటి వరకు ఇన్ని ఇయర్స్ నుంచి జాబ్ వచ్చిన వాళ్ళకి జాబ్స్ ఎట్లా వస్తున్నాయి నాలెడ్జ్ లేకుండా? కరెక్ట్ పాయింట్. ఇక్కడ ఏంటంటే ఇది ఒక పెద్ద ఐ మీన్ చాలా పెద్ద సీక్రెట్ ఇది. ఇప్పుడు నేను చెప్తే చాలా మంది హర్ట్ కూడా అవుతారు. ఇండియన్స్ ఆర్ ప్యూర్లీ కన్సల్టెన్సీ బేస్డ్. ఇండియన్స్ పర్టికులర్ తెలుగు వాళ్ళు యూఎస్ లో మొత్తం ఎడ్యుకేషన్ నుంచి జాబ్ వరకు కన్సల్టెన్సీ రన్ అవుతాయి. దే విల్ కాల్ బ్యూటిఫుల్ గా దాన్ని ఫ్యాన్సీగా స్టాఫింగ్ ఏజెంట్స్ అంటారు. సో ఇట్స్ 70-30 80-20 ప్రపోర్షనేట్ జాబ్. సో వీళ్ళు ఏం వచ్చినా రాపోయినా దీ సో కాల్ స్టాఫింగ్ ఏజెంట్స్ ఆర్ కన్సల్టెన్సీస్ విల్ టేక్ కేర్ ఆఫ్ దెమ్. వాళ్ళు గెస్ట్ హౌస్ రన్ చేస్తూ ఉంటారు. ఎంఎస్ అయిపోయినాక పిల్లలకి ఏంటి, అబ్రాడ్ లో హైయెస్ట్ ఎక్స్పెండిచర్ ఫుడ్ లివింగేగా, ప్రతి నెల ఖర్చు ఆల్మోస్ట్ $2,000 అవుతుంది. అది గెస్ట్ హౌస్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాయి. వీళ్ళకి వీళ్ళే ట్రైన్ చేస్తారు, వీళ్ళే అన్ని పెడతారు, ఫేక్ గానీ వాట్ ఎవర్ అన్ని. సో పెట్టి వీళ్ళకి ఒక 10 years 8 years ఉన్నోళ్ళలాగా ప్రొజెక్ట్ చేసి మార్కెట్ లో తీసుకెళ్తారు. వాడికి రియల్ టైం అదేం రాదు కదా. ఈవెన్ ఇంటర్వ్యూస్ కూడా ప్రాక్సీలతో చేస్తారు. సో వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయి దిల్ మేనేజ్ సంహౌ. ఇది ఒకప్పుడు నడిచింది, మార్కెట్ బల్క్ లో ఉన్నప్పుడు అది ఏం చేసి నడిచింది. కానీ మార్కెట్ ఇప్పుడు ప్రిసైజ్ అయింది. ఈవెన్ టెక్ లో కూడా అందరిని ఉంచుకోవట్లేదు, ఫుల్ స్టాక్ లో ఇంపార్టెంట్ వాళ్ళు ఉంటున్నారు. ఈవెన్ ఇండియాలో కూడా మాస్ లే ఆఫ్ చూస్తున్నాం కదా మనం. సో అది కొంచెం ఎక్కువ ఉంది. అంతే తప్ప టారిఫ్స్ హ్యావ్ నథింగ్ టు డూ విత్ ఎడ్యుకేషన్. బట్ టారిఫ్స్ వల్ల ఏంటంటే ఇన్ఫ్లేషన్ పెరిగింది. నేను మళ్ళీ అగైన్ ఫస్ట్ పాయింట్, వీళ్ళకి ఎవ్రీ మంత్ ఎక్స్పెన్స్ అవుతాయి. పార్ట్ టైం దేనికి చేస్తున్నారు మీరు? ఏంటంటే లోన్, ఎగ్జాక్ట్లీ లోన్స్ ఉన్నాయి కదా. ఈ లోన్ అమౌంట్ కష్టపడి వస్తున్నారండి అంతే. వీళ్ళు 2-3 years ఉంటున్నారు, మాస్టర్స్ కట్టుకుంటున్నారు. ఈ 2 years పార్ట్ టైం చేసినప్పుడు తినడానికి సరిపోతుంది, పెద్ద మిగలట్లా. ఆ లోన్ తీర్చుకొని వస్తే చాలని ఫీల్ అవుతుంది. ఇది ఓపెన్, చాలా మందికి తెలిసిందే కానీ బయటకు చెప్పుకోరు. అగైన్ ఈ స్టాఫింగ్ ఏజెన్సీస్ కన్సల్టెన్సీ అనేది ఒకప్పుడు బాగా పనిచేసేవి, అంటే ప్రాబ్లం. ఇప్పుడు వాళ్ళకి కూడా కొంచెం టఫ్ అయింది, ఎందుకంటే ఈ ఇమిగ్రేషన్ క్రాక్ డౌన్ అవడం వల్ల ఫేక్ H1 అవి పెట్టేవారు కదా, అవన్నీ క్రాక్ డౌన్ చేస్తున్నారు. మరి ఇంకా కొంతమంది ఏమంటారంటే ఇది ఇంకా తాత్కాలికం కాదు, జస్ట్ ఫర్ ఫ్యూ మోర్ ఇయర్స్, ఆ తర్వాత సిచువేషన్ మంచిగా అయిపోతుంది అక్కడ. I don't think so, because I am not someone authoritative to tell that, but as per my analysis I don't think so. It's done. ఎందుకంటే లక్షల మంది స్టాగ్నెంట్ అయిపోయారు. ఒక 15 లక్షల మంది స్టాగ్నెంట్ అయ్యారు. సో 15 లక్షల మంది స్టాగ్నెంట్ అయినప్పుడు 50,000 చెప్పని వేసుకున్నా వాళ్ళకి ఎన్ని ఏళ్ళు పడుతుంది? వాళ్ళు రావడానికి ఒక 25-30 years అవుతుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ కొత్త వాళ్ళు వస్తారు. అండ్ అమెరికన్స్ ఎలా ఉన్నారంటే దే ఆర్ నాట్ అట్ ఆల్ ఫేవరబుల్ ఫర్ న్యూ లాస్ ఫేవరింగ్ ద ఇమిగ్రెంట్స్. అసలు ఉన్నవే పీకేయమంటున్నారు. సో కొత్తగా వీళ్ళ కోసం లా తెచ్చి 2 lakhs ఇస్తాం అనేది అసలు జరగదు, ఇంపాసిబుల్, పొలిటికల్ అవ్వదు. సో ఈవెన్ దాట్. ఇంకోటి ఏంటంటే అమెరికాలో యూనివర్సిటీలకి అండ్ గవర్నమెంట్ కి ఏం సంబంధం ఉండదు. అంటే ఇప్పుడు ట్రంప్ ఇన్వాల్వ్ అవుతూ ఉన్నారు కదా. ఇప్పుడు యూనివర్సిటీస్ అంటే బయట దేశాలలో స్టూడెంట్స్ ని ఇప్పుడు యూనివర్సిటీ చూస్తున్నాం కదా. మరి గవర్నమెంట్ కి ప్రాబ్లం సంబంధం ఏం లేదు కదా. అమెరికా అనేది ఒక క్యాపిటలిస్టిక్ ఎకానమీ, అక్కడ డబ్బుతోనే ప్రతిదీ నడుస్తుంది. బికాస్ దే గో ఫర్ దట్, దే హ్యావ్ ఆఫీషియల్ లాబింగ్ టు. అందుకనే ఇండియాలో లాబింగ్ ఇల్లీగల్ కదా, బట్ యూఎస్ లాబింగ్ లీగల్. సో అమెరికన్ యూనివర్సిటీస్ ఇండియన్ గానీ ఏషియన్స్ రాకపోతే ఇప్పుడు అడుక్కు తింటున్నాయి ఓపెన్ గా. చాలా యూనివర్సిటీస్ కి ఫ్యాకల్టీస్ పే చేసే పొజిషన్ లేదు, రీసెర్చ్ ఫెసిలిటీ డబ్బులు కట్టే పరిస్థితి లేదు. సో యూనివర్సిటీ దృష్టిలో ఏంటి, మై బ్యాలెన్స్ షీట్ షుడ్ బి గుడ్ ఆల్వేస్. నాకు డబ్బులు కావాలి, సో నేను బ్యాలెన్స్ షీట్ రన్ చేసుకోవాలి, అంతే కదా ఎనీ ఆర్గనైజేషన్ డూస్. గవర్నమెంట్ ఏమన్నది, మాకు పొలిటికల్, గవర్నమెంట్ రన్స్ ఆన్ పొలిటికల్ ఫర్వర్స్. పొలిటికల్లీ వాళ్ళు ఇంపల్స్ గా ఉన్నారు. ఇమిగ్రెంట్స్ మాకు వద్దనేదే ట్రంప్ నినాదం కదా. సో అదే కోర్టులో పెండింగ్ లో ఉన్నాయి కదా ఇప్పుడు. అంటే యూనివర్సిటీ రోల్ చాలా చిన్నదండి. యూనివర్సిటీ F1 వీసా ఇవ్వడానికి మీకు I-20 ఇస్తుంది. వీసా ఎవరు ఇవ్వాలి? ఎంబసీ ఇవ్వాలి కదా. ఎంబసీ పాలసీ డిక్టేట్ సెకండ్ ప్రెసిడెంట్. ఈ ఇంటేక్ అసలు ఆల్మోస్ట్ పిల్లలే తక్కువ మంది అప్లై చేశారు. ఈవెన్ తక్కువ మంది అప్లై చేసిన వాళ్ళు కూడా 1-2 క్వశ్చన్లు రిజెక్ట్ చేశారు. నిన్న మొన్న రెడ్డిట్ లో ట్రెండ్ అవుతుంది, 1 F1 ఇంటర్వ్యూ గై పెట్టాడు. ఇట్స్ టూ మచ్. అండ్ ఒకటే క్వశ్చన్ అడిగారు, ఒక గై IITian, వాడికి వీసా ఇవ్వలేదు. బికాస్ దే హ్యావ్ ఎ లిమిట్, ఇంతవరకే ఇవ్వండి అనేది. ఇప్పుడు కరోనా టైంలో వాళ్ళకి ఓపెన్ హ్యాండ్ ఇచ్చారు అక్కడ యూనివర్సిటీలో బతకాలని చెప్పి. వద్దన్న వీసా అసలు జస్ట్ వెళ్తే, నాకు తెలిసిన ఎన్నో కొంత స్టూడెంట్స్ క్వశ్చన్ కూడా అడగకుండా వీసా తీసుకుని ఉన్నారు. జస్ట్ 1-2 క్వశ్చన్ అడిగి ఇప్పుడు అదే 1-2 క్వశ్చన్ రిజెక్ట్ చేస్తున్నారు. రాజు తలుచుకుంటే దెబ్బలు కొదవంటారు చూసారా. సో అంతే. మరి ఎట్లా అంటే ఇప్పుడు చాలా మంది జాబ్స్ పోతూ ఉన్నాయి, కానీ అక్కడ నుంచి తిరిగి బ్యాక్ ఇండియాకి వచ్చేస్తున్న వాళ్ళ పర్సెంటేజ్ చూస్తే అయితే జాబ్ రాని వాళ్ళందరూ ఏం రావట్లేదు, ఇంకా అక్కడే ఉన్నారు. అంటే ఇంకా హోప్స్ ఉన్నది. అదే కదండి మన సొసైటల్ స్టిగ్మా. సో ఒక బ్యాక్ వచ్చారంటే దే సీ దెమ్ యాజ్ ఎ ఫెయిల్యూర్. అదొక 50% కారణం. అక్కడే ఏదో ఒక పార్ట్ టైమో ఫుల్ టైమో ఆడ్ జాబ్ చిన్నదో పడదో పడి అక్కడే తిరుగుతున్నారు. ఇంకొంతమంది ఏం చేస్తారంటే PhD ఎన్రోల్ అవడం, వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోతే జస్ట్ టు స్టే అఫ్లోట్, ఉండాలి అక్కడ ఉంటే చాలు అనే మూడ్
మోడ్ లో ఉన్నారు. ఈవెన్ దాట్స్ నాట్ ట్రూ. ఎందుకంటే అక్కడ ఏమి ప్రాస్పెక్టివ్ మార్కెట్ లేదు. ఎంత ఉన్నా సపోజ్ ఓపెన్ గా మాట్లాడుకుందాం, F1 అయిపోయింది, H1 వచ్చేసింది, తర్వాత ప్రొసీజర్ ఏంటి, గ్రీన్ కార్డ్ గా జీసీ కదా. ఇవాళ రోజు ఇండియన్స్ కి జీసీ వెయిటింగ్ మోర్ దెన్ 45 years. అప్పుడు ఇక్కడ పోతాడు కూడా చాలా మంది. అపార్ట్ ఫ్రమ్ దాట్ సిటిజన్షిప్ అనేది ఇంపాసిబుల్ ఇప్పుడున్న టాస్క్లో. సో వీడు ఎన్నాళ్ళు ఉన్నా కెరీర్ బిల్టప్ చేసుకున్నా రాత్రికి వెళ్ళిపోయే పరిస్థితి ఏం చేయగలుగుతాడు? వాడు బిల్టప్ చేసుకుంది నెట్వర్క్ అంతా అక్కడ వదిలేరు కదా. అట్లీస్ట్ వాళ్ళు వదిలేసి కొంతమంది ఒక 4-5 years ఎక్స్పోజర్ రియల్ టైం నేర్చుకున్నాక ఇండియా వస్తే ఆపర్చునిటీస్ ఉన్నాయి. స్టిల్ పీపుల్ మే సే అది ఇది, బట్ స్టిల్ బెటర్. ఓకే, అక్కడ యుఎస్ లో కన్సల్టెన్సీస్ వర్క్ చెప్తారా? అసలు ఈ కన్సల్టెన్సీస్ ఎట్లా వర్క్ చేస్తాయి? ఇప్పుడు ఇండియన్స్ జాబ్స్ పోతా ఉన్నాయి, కానీ మళ్ళీ ఇంకా ఇండియన్స్ కి ఎంఎస్ చేసిన వాళ్ళకి ఇంకా కాల్స్ వస్తూనే ఉంటాయి త్రూ కన్సల్టెన్సీ. వాట్ ఇట్స్ డూయింగ్ యాక్చువల్లీ? కన్సల్టెన్సీ ఏం చేస్తాయంటే బెంచ్ సేల్స్, వాళ్ళ దగ్గర 2-3 మోడల్స్ ఉంటాయి. ఇప్పుడు తీసుకున్న హైర్ చేసిన అందరినీ బెంచ్ లో పెట్టుకుంటారు, బెంచ్ సేల్స్ అని ఒక టీం పెట్టుకుంటారు. వీళ్ళు మార్కెట్ లో లింక్డ్ ఇన్ లో లేదంటే థర్డ్ పార్టీ జాబ్స్ వస్తాయి, టెంపరీ ఆప్షన్స్ అన్ని, వాటిని ఫైండ్ అవుట్ చేసి వీళ్ళు ప్లేస్ చేసుకుంటారు. ఎగ్జాంపుల్ ఒకప్పుడు ఒక 20 ఇంటర్వ్యూ షెడ్యూల్ చేస్తే ఒక 10 calls వచ్చేవి అనుకోండి, వీళ్ళకి 1-2 క్లోజ్ అయ్యేవి. ఇవాళ 50 పెడితే ఒక 5 కూడా కాల్స్ రావట్లేదంట. ఐ స్పోక్ విత్ మెనీ స్టాఫింగ్ ఐస్ టు. సో కాల్స్ రావట్లేదు, వచ్చిన వాళ్ళు కూడా ఎవరికి సెలెక్షన్ అవ్వట్ల. వాళ్ళు పాపం లాస్ లో ఉన్నారు. ఇంకో హైలైట్ అయినా అందరూ యుఎస్ స్టాఫింగ్ కన్సల్టెన్సీ వాళ్ళు హెవీగా ఎర్న్ చేస్తారు అనుకుంటారు. దే ఆర్ ఇన్ లాసెస్ నౌ. మెనీ పీపుల్ ఐ నో దే హ్యావింగ్ $2-3 million in debts. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళే స్టూడెంట్స్ అయితే తగ్గిపోయారు, కానీ ఇప్పుడు అక్కడ ఎంఎస్ చేస్తున్న వాళ్ళు, ఎంఎస్ చేసి జాబ్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అక్కడ ఉంటే మంచిదా, లేకపోతే వాళ్ళు బ్యాక్ చేయడం మంచిదంటే? ఐ థింక్ ఇస్ దే కెన్ కమ్ బ్యాక్ ఎనీ టైమ్. ఎందుకంటే యూఎస్లో నువ్వు ఫుల్ టైం జాబ్ చేస్తేనే నీకు కెరీర్ ఆపర్చునిటీ. ఏదో పార్ట్ టైమో లేదా సమ్ అదర్ ఆడ్ జాబ్. ఇప్పుడు నువ్వు మాస్టర్స్ చేశారండి ఒక స్టూడెంట్, అతను టెక్ జాబ్ చేయాలి కదా బేసిక్గా, ఇఫ్ నాట్ సమ్ ఎల్స్ ప్రొఫెషనల్ జాబ్. అంతే కదా, మటన్ కొడితే అదేమన్నా వాల్యూ ఉంటుందా? దాంట్లో కెరీర్ గ్రోత్ ఉంటుందా? ఉండదు కదా. సో జస్ట్ టు సర్వైవ్ ఏ జాబ్స్ పడితే ఆ జాబ్స్ అట్లీస్ట్ పార్ట్ టైం వరకు చెల్తా కాలేజ్లో. వన్స్ యూర్ ఇంటూ ప్రొఫెషనల్ మోడ్ ఇట్స్ నాట్ ఆల్ యూస్ఫుల్. ఇండియా వచ్చేస్తే వాళ్ళు కనీసం స్టార్ట్అప్స్ ఎక్కడ పని చేస్తుంది, దే కెన్ క్రియేట్ సమ్ స్టార్ట్అప్స్ రైట్ హియర్. అంటే ఇప్పుడు ఇండియన్స్ కి అక్కడ జాబ్ వచ్చే పరిస్థితి లేదంటారా? ఉన్నాయండి, 10% పీపుల్కి ఉన్నాయి. ఇప్పటికి కూడా ఆల్మోస్ట్ 1.5 million స్టార్టింగ్ ప్లేస్మెంట్ కొట్టిన తెలుగు వాళ్ళు తెలుసు నాకు. వాళ్ళకి ఏ కన్సల్టెన్సీ హెల్ప్ చేయాలి. దే హ్యావ్ దేర్ ఓన్ టాలెంట్. వాళ్ళు రీసెర్చ్ చేసుకున్నారు, పేపర్స్ అయి పబ్లిష్ చేసుకున్నారు, దే హ్యావ్ ఎ విజన్. అదే కంపెనీ తీసుకుంటుంది. టాలెంట్ వాడికి ఎప్పుడు మార్కెట్ ఉంది, దెర్ ఇస్ నో రెస్ట్రిక్షన్ అట్ ఆల్. ఈ 45,000 వీసాలు అనుకున్నాం కదా, ఇదివరకు ఏమైంది, మీకు H1B కావాలంటే ఒక కంపెనీ మిమ్మల్ని స్పాన్సర్ చేయాలి, అంతే కదా సింపుల్ గా. ఈ కన్సల్టెన్సీలో కంపెనీ రూపంలో మిమ్మల్ని స్పాన్సర్ చేసేవి. వీడు ఎందుకు చేస్తాడు? వీడికి అక్కడ మార్కెట్ లో జాబ్ ఉంటే నీ మీద రూపాయి తింటాడు కాబట్టి చేస్తాడు. ఇప్పుడు వీడిని వదిలేసి రియల్ గా యాపిల్ ఉందండి, ఓకే, మౌంట్ వ్యూ కాలిఫోర్నియాలో గూగుల్ ఉంది. రియల్ గా గూగుల్ హైర్ చేసిన వాళ్ళు స్పాన్సర్ చేసుకుంటున్నారు H1B. అందుకే 45,000. ఓకే, ఈ స్క్రాప్ ఓపెన్ గా మాడుకుంటే వాళ్ళకి ఏమీ లేదు ఆపర్చునిటీ. అక్కడికి వెళ్ళే కూడా వాళ్ళు స్కిల్స్ డెవలప్ చేసుకోకుండా పార్ట్ టైమ్ లోనే గడిపేసి మాస్టర్స్ ఏమి నేర్చుకోకుండా, మాస్టర్స్ దేనికి యాక్చువల్ గా ఆ సబ్జెక్ట్ డొమైన్ నాలెడ్జ్ వాళ్ళు ఎక్స్పర్ట్ లెవెల్కి వెళ్ళడం కోసం మాస్టర్స్ లెవెల్ అనేది. వాళ్ళు అదేం వెళ్ళకుండా అగైన్ మాస్టర్స్ గేట్ పాస్ లో వాడుకుంటున్నారు. గేట్ పాస్ ఏంటి, అమెరికా ఎంటర్ అవడానికి గేట్ పాస్, పార్ట్ టైం చేయాలి, డబ్బులు సంపాదించాలి, పంపాలి, అది అక్కడ వరకే. ఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా కొన్ని నేర్చుకుంటూ ఉంటారు కదా, అవి యూస్ఫుల్ అవుతాయి వాళ్ళకి? స్కిల్ ఏదైనా యూజ్ అయినా అంటే స్కిల్ డెవలప్మెంట్ ఇండియాలో ఇంకా టెక్ స్కిల్స్ ర్యాపిడ్ గా గవర్నమెంట్ ప్రమోషన్ తక్కువ. గవర్నమెంట్ ఏంటంటే ఇండియాలో సెమీ స్కిల్స్ ఎక్కువ ప్రమోట్ చేస్తుంది. యూఎస్లో ఏంటంటే ప్యూర్లీ వాళ్ళకి అబ్రాడ్ అంటే ఫారెన్ వర్కర్స్ అందరూ కూడా స్కిల్డ్ వర్కర్స్ కిందే. ఖచ్చితంగా మీరు హై టెక్నాలజీ చేస్తేనే వాళ్ళకి పనికి వస్తారు. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ యూకే ఉందండి, ఒక రకంగా అన్నట్టు యూఎస్ కంటే యూకేనే బెటర్ పిల్లోడు స్టూడెంట్ యాంగిల్లో చూస్తే. ఎందుకంటే యూఎస్లో వాళ్ళకి నెత్తి మీద ఒక అప్పు వేసుకుని వెళ్తున్నారు ఒక 35-40 లక్షలు. ఎందుకంటే $89 ఉంది కదా ఇవాళ. సో వీళ్ళకి ఏమైపోయిందంటే ఫస్ట్ ఆ 35-40 lakhs డెట్ చాలా ప్రెషర్ ఉంటుంది ఏ మనిషికైనా, అంతేగా. ఇప్పుడు పేరెంట్స్ చెప్పడం వరకే, పిల్లోడు అక్కడికి వెళ్ళి సఫర్ అవుతున్నాడు. వాడే పార్ట్ టైం చేసుకుంటాడు. ఇండియాలోగా ఏది ఈజీ కాదు, ఇన్సూరెన్స్లు కట్టుకుంటాడు, ప్లస్ ఈ ప్రెషర్ ఉంటుంది, అమ్మో అప్పు ఉంది అది కట్టాలి. యూకేలో ఏంటంటే మీకు ఇంచుమించు 20 lakhs లోపే చాలా చోట్ల మ్యాచ్ అయిపోద్ది. సో వాళ్ళ మీద కొంతవరకు డెట్ ప్రెషర్ తక్కువ ఉంటుంది. ఐమ్ నాట్ టెల్లింగ్ యూకే సో గుడ్, అట్లీస్ట్ వాళ్ళ ఎక్స్పోజర్ కోసం మాస్టర్స్కి వెళ్ళే వాళ్ళకి ఎప్పుడు కూడా ప్రాబ్లం లేదండి. మేము అక్కడే ఉండిపోవాలి, సిటిజన్ అయిపోవాలి అనుకుంటే మాత్రం అవ్వదు. ఇప్పుడు అంత ఓపెన్ గా లేదు. అంతే, అంటే కంట్రీ టు కంట్రీ రిలేషన్షిప్స్ బాగుండట్లేదు కదా, మరి యూకే తో ఇండియాకి ఎట్లా ఉంది? ఎగ్జాక్ట్లీ ఈ పాయింట్. యూకే తో ఇండియాకి చాలా సూపర్ బైలాటరల్ రిలేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు రీసెంట్లీ మోదీ గారు లాస్ట్ మంత్ యూకే తో హిస్టారికల్ ట్రేడ్ డీల్ చేసుకున్నాం మనం. మెనీ గూడ్స్ ఆర్ నౌ విత్ ట్యాక్స్ ఫ్రీ. సపోజ్ ఇప్పుడు మన ఇండియా నుంచి అపెరల్ వెళ్తుంది వరల్డ్ వైడ్ గా, ఈ గార్మెంట్స్ అన్ని కూడా. నౌ
ట్యాక్స్ ఫ్రీ ఇచ్చారు ట్రేడ్ ఛానల్లో. అలాగే ఎడ్యుకేషన్ వీసాస్ కూడా ఇండియా నుంచి ఎవరైతే యూత్ ఉన్నారో యూత్ మొబిలిటీ వీసాను కొత్తది క్రియేట్ చేసింది ఇమిగ్రేషన్ లాలో యూకేలో, ఓన్లీ ఫర్ ఇండియన్స్. ఒక 30,000 మందికి జస్ట్ మీరు ఏ జాబ్ ఒక్కర్లా, నువ్వు మా కంట్రీలో స్టార్ట్అప్ చేయడానికి కానీ లేదా ఇన్నోవేట్ చేయడానికి వస్తావా రా, విల్ ఇష్యూ అని వీసా 3 years 2 years వీసా ఏదైనా చెయ్యి, ఇఫ్ ఇట్ ఈస్ గుడ్ ఫర్దర్ గా అప్లై చేసుకో. ఇది ఓపెన్ యూఎస్ లేదు మనకి ఇది. ఈ ట్రేడ్ డీల్స్ వల్ల ఇండియాకి ఉన్న యూకేతో ఉన్న బెనిఫిట్ ఇది. స్టూడెంట్స్ వెళ్తారు కదా మాస్టర్స్ కి, 4 year వీసా వస్తుంది యూకేలో చాలా చోట్ల. 2 year కోర్స్ చేసుకుంటే అగైన్ 2 years ఉంటారు కదా. ఈవెన్ అప్పుడు కూడా వాళ్ళకి ఏమైనా అవ్వకపోతే మొబిలిటీ వీసా ఉంది, సంథింగ్ ఎల్స్ దే విల్ ట్రై. అండ్ మోర్ ఓవర్ అంటే ముందు డెట్ ప్రెషర్ తక్కువ ఉంటుంది. అగైన్ ఓకే, అంటే కొన్ని కోర్సులు చేయడానికి వెళ్ళిన వాళ్ళకి యూకేలో బాగుంటుందా లేకపోతే ఏది? మేనేజ్మెంట్ యూకేలో బాగుంటుంది, పర్టికులర్లీ ఐటీ ఇస్ ఫైన్, లైఫ్ సైన్సెస్ కూడా ఓకే, అండ్ లా మేనేజ్మెంట్ టాప్ మీకు యూకేలో. లా అండ్ మేనేజ్మెంట్ తెలుగు వాళ్ళ పట్ల ఇంజనీరింగ్ వెళ్తారు కాబట్టి ఓకే, మాస్టర్స్ కూడా ఇంజనీరింగ్ ఐటీ అటు సైడ్ కూడా కొంత చూడొచ్చు ఓవరాల్. అక్కడే సెటిల్ అవ్వాలనుకుంటే యూకేలో, యూకేలో సెటిల్ అవ్వాలంటే ఫైన్. వాళ్ళు ఒక ట్రాన్స్పరెంట్ సిస్టమ్ తీసుకొచ్చారు. బేసిక్గా మీరు చూసుంటారు మొదట కెనడాకి హెవీగా బూమ్ అయింది ఒక 2-3 years బ్యాక్ వరకు. కెనడా బాగా వెళ్ళారు ఎందుకంటే కెనడాకి అప్పుడు పాయింటర్ సిస్టమ్ ఉంది. మీరు పిఆర్ రావాలనుకోండి, ఇప్పుడు యూఎస్ లో ఏంటి ఒక ఆర్బిటరీ సిస్టమ్ ఉంది. మీరు గ్రీన్ కార్డ్ ఫైల్ చేశారు, వాడు వెయిటింగ్ లిస్ట్ పెడతాడు, అంతేగాని మీకు మధ్యలో రీజన్ ఏం చెప్పరు నాకు ఎందుకు వస్తుంది ఎందుకు రావట్లేదు అని. కెనడాలో ఏంటంటే పాయింటర్ సిస్టమ్ ఉంటుంది, సిఆర్ఎస్ స్కోర్ అంటాం, కాంప్రహెన్సివ్ ర్యాంకింగ్ సిస్టమ్. మీ సిఆర్ఎస్ స్కోర్ చేసుకుంటే మీ 10th 12th మీరు కెనడాలో పని చేశారు లేదా కెనడాలో ఎక్స్పీరియన్స్ ఉందా, ఇవన్నీ ఇమిగ్రేషన్ లాయర్ చూస్తారు. సో మీకు గనక సిఆర్ఎస్ స్కోర్ 740 అబౌవ్ డైరెక్ట్ పిఆర్ ఇచ్చింది మొదటి కెనడా. సో దాట్స్ వై పీపుల్ ఫ్లాక్డ్. 640 నుంచి ఇచ్చుకొచ్చింది 740 వరకు ఇచ్చారు. ఇప్పుడు ఏంటంటే కెనడా ఆపేసింది, వాళ్ళకి చూసాం కదా ఖలిస్తాన్ ఇష్యూస్ ఉన్నాయి, ఇమిగ్రేషన్ ఎక్కువైపోయింది. అగైన్ యూకే ఇప్పుడు పాయింటర్ సిస్టమ్ తెచ్చింది, అంటే నువ్వు మాస్టర్స్ మా దగ్గర చేసావు ఇన్ని పాయింట్లు ఇస్తాం, ఇక్కడ నువ్వు ఒక 1-2 years ఎక్స్పీరియన్స్ ఉంది ఇన్ని పాయింట్లు ఇస్తాం, ఇండియాలో కూడా నీకు ఎక్స్పీరియన్స్ ఉంది. అట్లా ఈ పాయింటర్ సిస్టమ్ వల్ల ఏంటంటే ప్రతి ఒక్కరికి ఓపెన్ గా ట్రాన్స్పరెంట్ తెలుసుద్ది, ఇన్ని పాయింట్లు నాకు వచ్చినాయి, ఇన్ని పాయింట్ లెవెల్ వస్తే పిఆర్ వస్తుందంట, అందుకే రావట్లేదు సంథింగ్ కదా. అంతేగాని మిగతా చోట యూఎస్ లో కానీ చాలా యూరోపియన్ కంట్రీస్ లో పిఆర్ వేయాలి, ఇమిగ్రేషన్ లాయర్స్ వెళ్తా ఉంటారు, మనలాంటి వాళ్ళు సబ్మిట్ చేస్తారు, వాళ్ళు ఎప్పుడు ఇస్తారో అప్పుడు అంతే. సో మీ ఫైల్. మరి యూకేలో ఇంత మంచి ఆపర్చునిటీస్ ఉన్నప్పుడు ఎందుకు యుఎస్ ని ఫస్ట్ ఆపర్చునిటీగా పెట్టుకుంటారు? మనకి ట్రెడిషనల్లీ హ్యూజ్ మార్కెట్. అంటే మీరు పాపులేషన్ వైజ్ చూడండి, యూఎస్ పాపులేషన్ అరౌండ్ 40 crore, 35 to 40 crore. యూకే పాపులేషన్ అరౌండ్ బిలో 5 crores. సో 6.5 ఓవరాల్ యూనైటెడ్ కింగ్డమ్ అంతా చూసుకున్నా. సో హ్యూజ్ డిఫరెన్స్. అండ్ ఈ ఫార్చ్యూన్ 500 కంపెనీస్ లో ఏంటంటే ఐటీ, తెలుగు వాళ్ళు లేదా సౌత్ ఇండియన్స్ పర్టికులర్లీ బల్క్ ఇంటూ ఐటీ అండ్ ఐటీ కన్సల్టింగ్ సర్వీసెస్. సో యూఎస్ హ్యూజ్ మార్కెట్, వరల్డ్ మొత్తానికి ఐటీ వాళ్ళే కదా. సో అందుకని మన తెలుగు ట్రెడిషన్ ఎక్కువ వెళ్తుండేవారు, అంతేగాని దర్ ఇస్ నథింగ్ ఎల్స్. అండ్ ఈ అడ్వాంటేజ్ ఉండేవి మనకి, వేరే ఏ కంట్రీలో కన్సల్టెన్సీస్ లేవు, స్టాఫింగ్ ఏజెన్సీస్ కానీ, మ్యాథ్స్ అయిపోతే వాడు ఓన్ గా చూసుకోవడం లేదంటే సంథింగ్. బట్ యూఎస్ లో ఏంటంటే ఎట్ కంఫర్ట్, నీకు మ్యాథ్స్ అయిపోయిందా రా, నేను ఫ్రీగా ఫుడ్ ఇస్తా, అకామిడేషన్ ఇస్తా, ట్రైన్ చేస్తా, నువ్వు ప్లేస్ అయ్యేదాకా నేనే చూసుకుంటా. ఇది మంచి ఆపర్చునిటీ కదా. సో తెలుగు వాళ్ళకి ఈ మార్కెట్ అలవాటు పడిపోయారు ఒక 30-25 ఏళ్ళ నుంచి. ఇంకా మాట్లాడుకుంటే యూరోప్ లో ఆపర్చునిటీస్ ఉన్నాయి, అంటే ఇఫ్ దర్ స్టూడియోస్ ఎనఫ్ యూరోప్ లో ఆపర్చునిటీస్ ఉన్నాయి, కానీ బల్క్ లేవు. మనకంటే బల్క్ వచ్చాయి, బల్క్ లో వచ్చిన వాళ్ళు వెళ్ళాలి అంతే, అదే ప్రాబ్లం అవుతుంది అందుకోసం. ఓకే, ఇప్పుడు మరి యూకేలో ఉన్న ఈ ఆపర్చునిటీస్ గురించి అవగాహన ఉందా, వెళ్తూ ఉన్నారా మరి? యూకే బాగా వెళ్తున్నారండి, ఇప్పుడు సెకండ్ ప్లేస్ యూకేనే. అంటే ఇన్ఫాక్ట్ నాకు తెలిసి ఈ అకాడమిక్ మేబీ యూకే ఫస్ట్ కూడా రావచ్చు. యూఎస్ తగ్గింది కదా, ప్రీవియస్ లో యూఎస్ ఫస్ట్ ప్లేస్ లో ఉంటే సెకండ్ హైయెస్ట్ నెంబర్స్ యూకేకి వెళ్ళేవారు. ఇప్పుడు అగైన్ ఆస్ట్రేలియా కూడా టైట్ అయింది ఇప్పుడు చాలా. ఆస్ట్రేలియాలో ఫినాన్షియల్ థింగ్స్ అని చాలా టైట్ చేశారు, అండ్ ఆల్సో వెరీ కాస్ట్లీ. సో అందుకోసం వీళ్ళు ప్రిఫర్ చేస్తారు. వీసా ప్రాసెస్ కి ఇప్పుడు ఏమి ఇబ్బందులు ఏం కలగట్లేదు. యూకే వెరీ బ్యూటిఫుల్, ఎందుకంటే ఇంటర్వ్యూ కూడా లేదు. యూఎస్ కి అయితే ఇంటర్వ్యూ ఉంది కదా, వాడు వెళ్తే ఏదో ఒకటి అడిగి రిజెక్ట్ చేస్తున్నారు. యూకే కంప్లీట్ డాక్యుమెంట్ బేస్డ్ ఆన్లైన్ వీసా. సో దే విల్ సబ్మిట్ పేపర్స్ అన్ని బాండ్ కరెక్ట్గా ఉంటే వీసా వస్తుంది, బాగోపోతే రాదు, అంతే. వెరీ సింపుల్. యూకే తర్వాత ఇంకా వేరే ఇంకా యూరోప్ అండి, కెనడా కంప్లీట్ డౌన్, అండ్ ఐ సజెస్ట్ నో వే కెనడా, అస్సలు లేదు మార్కెట్. యూరోప్ ఇంకా జర్మనీ, ఫ్రాన్స్, ఈ ట్రెడిషనల్ మార్కెట్స్ ఉన్నాయి కదా. అగైన్ యూరోప్ లో ప్రాబ్లం, మన ఇందా మీరు అడిగిన క్వశ్చన్ కూడా ఏంటంటే యూరోప్ కి ఎందుకు వెళ్తారు అంటే తక్కువ. యూరోప్ లో జస్ట్ లైక్ ఇండియాలో స్టేట్స్ లాగా ఏ కంట్రీకి వెళ్తే ఆ లోకల్ లాంగ్వేజ్ వస్తుంది. జర్మనీ వెళ్తే జర్మన్ నేర్చుకోవాలి, ఫ్రాన్స్ వెళ్తే ఫ్రెంచ్ నేర్చుకోవాలి, స్వీడన్ లో చాలా స్వీడన్ వెళ్తే మళ్ళీ స్వీడిష్ రావాలి. సో అది మళ్ళీ మన టఫ్ పార్ట్ కదా ఆ లాంగ్వేజ్ మొత్తం, దాని గురించి కొంత ఇది. బట్ జర్మనీ నెంబర్ 3, జర్మనీ నెంబర్ 3. జర్మనీలో ఎట్లా ఉందండి? జర్మనీ ఇస్ టూ గుడ్ అండి. జర్మనీ అంటే ఫస్ట్ నుంచి వాళ్ళది క్వాలిటీ లైఫ్, క్వాలిటీ ఎడ్యుకేషన్, పాపులేషన్ కూడా సేమ్ యూకే లెవెల్ పాపులేషన్ వాళ్ళది. జర్మనీలో ఏంటంటే
గవర్నమెంట్ స్కూల్స్ అని ఫ్రీ, అసలు డబ్బుల గురించి కాదు, వాళ్ళు Okay. ఫ్రీ, మోస్ట్ కంప్లీట్ మ్యాథ్స్ ఫ్రీ. ఇక్కడ వాళ్ళ కంట్రీ వాళ్ళకా లేకపోతే లేదు మన వాళ్ళకి కూడా. జర్మనీలో మీకు పబ్లిక్ యూనివర్సిటీస్ ఆఫర్ 90% 100% స్కాలర్షిప్స్. మన వాళ్ళు మరి చదువుకుంటున్నారు ఎందుకు కూడా. మరి జర్మనీకి వెళ్ళారు? కరెక్ట్ క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు ఏంటంటే ఐ టెల్ యూ సమ్ సీక్రెట్స్ కైండ్. యూకే యుఎస్ లో ఇప్పుడు మీరు బీటెక్ అమీర్పేట్ సైడ్ వెళ్తుంటే బీటెక్ ప్రాజెక్ట్స్ బోర్డులు పెట్టుంటారు, బీటెక్ ట్రిపుల్ ప్రాజెక్ట్స్ అని అవి. సేమ్ యుఎస్ యూకే లో ప్రాజెక్ట్ అసైన్మెంట్లు డబ్బులు పెట్టి కొనుక్కొని సబ్మిట్ చేసేయచ్చు. And they'll get అవును and they'll get grades and they'll pass out with convocation and all this and all. జర్మనీలో కుదరదు. జర్మనీలో పెయిడ్ అసైన్మెంట్స్ కష్టపడి చదువుకోవాలి. ఇంత ప్లాగరిజం ఉన్న కంప్లీట్ ఆ అసైన్మెంట్ ఆ సెమ్మే వేవో ఇది చేస్తారు. సో నో వే దిల్ ట్రై. అందుకోసం చాలా తక్కువ మంది వెళ్తారు. వెళ్ళే స్టూడెంట్స్ పీపుల్ కి జర్మనీ ఇస్ బ్యూటిఫుల్ ఆప్షన్. ఓకే మన వాళ్ళకి ఏంటి ఇవన్నీ వద్దు చాలా మందికి. ఐఎమ్ నాట్ టెల్లింగ్ జనరలైజ్, బట్ చాలా మందికి ఏంటంటే అలా ఫ్రీ మైండ్ సెట్ లో క్రియేట్ చేశారు. మేబీ సమ్ కన్సల్టెన్సీస్ ఆర్ వాట్ ఎవర్ రీజన్. నువ్వు వెళ్ళిపోరా అలా వెళ్తే అది మనకి చిన్నప్పటి నుంచి ఈ ట్రాప్ ఉండింది కదా. 10th చదువు అయిపోయింది లైఫ్, ఇంటర్ అయిపో బీటెక్ వెళ్తే అన్ని ఈజీగా అయిపోవాలి మనకి, ఎక్కువ ఎగ్జాక్ట్లీ కష్టపడకుండా. ఎగ్జాక్ట్లీ బీటెక్ జాయిన్ అయితే అయిపోయింది, ప్లేస్మెంట్ కొట్టే వరకు నథింగ్ గోస్ ఇన్ దట్ వే. ఓకే సో అది ప్రాబ్లం యాక్చువల్గా. ఓకే జర్మనీ వీసా ప్రాసెస్ అంతా ఎట్లా ఉంటది? ఏ కోర్స్ చేయాలనుకునే వాళ్ళు జర్మనీ బాగుంటది? పర్టికులర్లీ ఇంజనీరింగ్ గైస్, మెకానికల్, ఆటోమొబైల్ ఇవన్నీ ఉన్నాయి కదా. ఇండియా ఈస్ గోయింగ్ టువర్డ్స్ మ్యానుఫ్యాక్చరింగ్. ఇండియా సెల్ఫ్ రిలయంట్ అవుతుంది కదా, ఆత్మ నిర్భర్ భారత్. అవును సో సెల్ఫ్ రిలయంట్ అవుతున్నప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ ఈజ్ ఓన్లీ ఆప్షన్. ఇండియా చైనా కానీ ఏ అకౌంట్ బీట్ చేయాలి, మనం థర్డ్ లార్జెస్ట్ సెకండ్ లార్జెస్ట్ వెళ్దాం అనుకుంటున్నాం. అవును సో మ్యానుఫ్యాక్చరింగ్ ఈజ్ ఓన్లీ వే. మ్యానుఫ్యాక్చరింగ్ రేపు స్టార్ట్ అవుతుంది ఇండియాలో, ఆల్రెడీ పుష్ వచ్చింది గట్టిగా. వీళ్ళకి చాలా మార్కెట్ ఉందండి. చాలా మంది ఈవెన్ నేను ఇయర్ కూడా చూసాను, ఏఎంఎల్ డేటా సైన్స్ కొట్టుకుని డొనేషన్ కట్టి జాయిన్ అయ్యారు చాలా యూనివర్సిటీస్ లో. బట్ ఫ్యూచర్ లో మెకానికల్ ఈసీ వాళ్ళకి బీభత్సమైన మార్కెట్ ఉంది, హెవీగా అందు సైడ్ ప్రొడక్షన్ కూడా ఉంది. సో మెకానికల్ ఆల్రెడీ ఇండియాలో బ్యాచిలర్స్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మాస్టర్స్ చాలా ఈజీ అక్కడ ఓకే మాస్టర్స్ చేసుకుంటారు, వాళ్ళు అక్కడే సెటిల్ అవ్వచ్చు. ఎందుకంటే వరల్డ్ లో ఒక థింగ్ ఏంటంటే జర్మనీలో Tier 1 మెట్రో సిటీసే కాదు, Tier 2 Tier 3 cities develop, and I forgot the name actually. They called a system. It's a policy for them. ఓకే ఈవెన్ వరల్డ్ వార్ 2 ఇంత వచ్చిన జర్మనీ ఎందుకు బ్రేక్ అవ్వలేదంటే అక్కడ ఎడ్యుకేషన్ ఇండస్ట్రీ కలిసి ఉంటుంది. ఇండస్ట్రీ రెలవెంట్ కరికులం కంప్లీట్లీ. ఇండియాలో లాగా కాదు. అంటే ఇండియాలో ఏంటి కరికులం ఒకటి చెప్పేస్తారు, వాడు మళ్ళీ ప్లేస్మెంట్ కోసం ట్రైన్ అయ్యి సంథింగ్ వెళ్తాడు. ఇండస్ట్రీతో కలిపి యూనివర్సిటీలు రన్ అవుతాయి. ఇన్ఫాక్ట్ మీకు ఫోక్స్ వ్యాగన్ కార్స్ ఉన్నాయి కదా, ఫోక్స్ వ్యాగన్ వాళ్ళు యూనివర్సిటీ రన్ చేస్తారు తెలుసా జర్మనీలో, కంప్లీట్ ఫ్రీ. ఇట్స్ వెరీ ఫండెడ్ యూనివర్సిటీ. ఇన్ఫాక్ట్ ఫోక్స్ వ్యాగన్ అంటేనే పీపుల్స్ వెహికల్, జర్మన్ పబ్లిక్ కంపెనీ అది. సో దే ఆర్ ఆల్సో రన్నింగ్ ఏ యూనివర్సిటీ. ఇంకో డౌట్, జర్మనీలో వాళ్ళ లాంగ్వేజ్ లో ఉంటుందా Yeah, of ఎడ్యుకేషన్? course. అంటే జర్మన్ మీడియం కాకుండా ఇంగ్లీష్ మీడియం ఉంది, చాలా చోట్ల వెళ్తున్నారు. బట్ నేను మీకు ఓపెన్ చెప్తా, దే స్పీక్ 50% దే కన్వర్స్ ఇన్ జర్మన్. ఓకే అందుకే వీసా కూడా జర్మనీకి ఉన్న రిక్వైర్మెంట్ ఏంటంటే బై ద వీసా టైం కనీసం 2 levels ఆఫ్ జర్మన్ చేసి ఉండాలి. ఓకే సో అందుకోసం మన వాళ్ళు ఇంకో హిండ్రెన్స్ ఇందాక ఓకే ఇదైతే ఉంది, ఇంగ్లీష్ మనకి కామన్ లాంగ్వేజే కదా, సింపుల్ గా టోఫల్ ఐఎల్స్ రాసేసి వెళ్ళిపోతారు ఒక నెల కోచింగ్ తీసుకొని. ఓకే బట్ మీకు లాంగ్ టర్మ్ ప్లాన్ చేసుకుంటే కనుక జర్మనీ చాలా క్వాలిటీ ఆఫ్ కష్టపడే వాళ్ళకైతే మంచి ఫ్యూచర్ ఉంటది. చాలా ఫ్యూచర్ ఉంది. అపార్ట్ ఫ్రమ్ దట్ ఫ్రాన్స్ కూడా సేమ్ వర్షన్. ఫ్రాన్స్ లో కూడా మీకు అంటే ఫ్రాన్స్ ఫ్రీ ఎడ్యుకేషన్ లేదు మోస్ట్లీ, బట్ Okay. తక్కువ ఫీజ్, బిలో 10 lakhs స్కాలర్షిప్. ఓకే ఇక్కడ ఇంగ్లీష్ కదా ఫ్రాన్స్ లో? అగైన్ సేమ్ యూరోప్ అంతా పేరుకి ఇంగ్లీష్ మీడియం అని ఉంటుంది, బట్ దే కన్వర్స్ మోస్ట్లీ ఇన్ దర్ వర్నాక్యులర్స్. ఓకే ఇప్పుడు మనమే ఉన్నామండి, ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం ఉంటుంది స్కూల్లో, ఫ్యాకల్టీ విల్ ట్రై టు టాక్ ఇన్ ద లోకల్ లాంగ్వేజ్ రైట్, సేమ్ అంతే. సో బట్ సర్వైవ్ అవ్వాలంటే పార్ట్ టైమ్స్ లోకల్ టాక్సీ గ్రోసరీ ఎవ్రీథింగ్ మనం లోకల్ తోని కన్వర్స్ చేయాలి. అవును అందుకోసం మేము కూడా Languages కంపల్సరీ Ah. లోకల్ లాంగ్వేజ్ నేర్చుకోమంటాం. అపార్ట్ వితౌట్ దట్ దే కెన్ డూ నథింగ్. ఓకే సో ఇప్పుడు వెళ్ళాలని అనుకునే స్టూడెంట్స్ కి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? సో చెక్ యువర్ కంట్రీస్, ఇఫ్ నాట్ ట్రై టు డూ యువర్ ఓన్ రీసెర్చ్. అంటే పర్టికులర్ నువ్వు వెళ్తాను యూనివర్సిటీ ఎంత అవుట్కమ్ ఉంది, ప్లేస్మెంట్. ఇండియాలో అక్కడ ప్లేస్మెంట్ థింగే ఉండదు, అవుట్కమ్స్ తెలుసుకోండి, అక్కడ మార్కెట్ ఎలా ఉంది చూసుకొని వెళ్ళటమే. రెస్ట్ మీకు రియల్ టైమ్ ఎడ్యుకేషన్ చేయాలంటే దెర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్. మీరు చదువుకుని రీసెర్చ్ అంటే లేదు, నేను పేరుకి మాస్టర్స్ చేస్తా, ఐ వాంట్ టు గెట్ సంథింగ్ ఫర్ ఫ్రీ అంటే ఇప్పుడు కొంచెం టఫ్ అయిపోయింది, ఆ సినిమా అయిపోయింది, ఇప్పటి నుంచి Okay. టఫ్ డే స్టార్ట్ అయినాయి. ఓకే Yeah. అక్కడ ఇప్పుడు ఎంబీఏ చేసి ఇండియాకి బ్యాక్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇక్కడ మన ఇండియాలో ఎట్లా ఉన్నాయి? దేర్ వెల్ రికగ్నైజ్డ్. ఈవెన్ యూకే అయినా యూరోప్ అయినా మనకి మంచి మంచి స్కూల్స్ ఉన్నాయి. బెనిఫిట్ ఏంటంటే ఇందులో ఒక అడ్వాంటేజ్ ఉంది మనకి. సపోజ్ ఇండియాలో ఉన్న కాంపిటీషన్ వల్ల ఇండియాలో ఒక యావరేజ్ బీ స్కూల్, ఒక 20 years ఓల్డ్ బీ స్కూల్ కూడా ఇప్పుడు 20-22 lakhs చార్జ్ చేస్తున్నాయి. బెంగళూరు రిలయన్స్ కానీ ముంబై ఎన్ఎంస్ ఎవరిని చూసుకున్నా. వేరేజ్ అదే కాస్ట్ లో మీరు యూకేలో ఒక 150 years ఓల్డ్ బీ స్కూల్లో చదవచ్చు. సో ఇట్స్ వెల్ రికగ్నైజ్డ్ రైట్, వరల్డ్ వైడ్ మీకు ఆపర్చునిటీ ఉంటుంది. దే హ్యావ్ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ టు. ఇంకోటండి అక్కడ ఎంఎస్ అని వెళ్ళి పార్ట్ టైం జాబ్లు చేస్తారు తప్ప ఎడ్యుకేషన్ గెయిన్ చేయరు. వాళ్ళకి ఇక్కడికి వచ్చినాక ఏం జాబ్స్ వస్తాయి? ఏం రావు,
రావట్లేదు చాలా మంది కూడా, వచ్చిన వాళ్ళు కూడా దే డూయింగ్ సంథింగ్. ఏం అగైన్ మళ్ళీ ఏదో ఒక స్కిల్ నేర్చుకుంటారు, కరెంట్ ట్రెండ్ టెక్నాలజీ అంతే తప్ప ఓకే అసలు ఆ సిస్టమే ఘోరం అయిపోయిందిలేండి. అందుకని ఈ కొలాప్స్ అంతా కూడా, ఓకే బికాస్ దే నాట్ గెయినింగ్ ఎనీథింగ్ న్యూ. ఎగ్జిస్టింగ్ ఉన్న దాంట్లో ఉంటున్నారు, కంపెనీకి అది అక్కర్లా, ఇక్కడ వాళ్ళని పట్టించుకోవట్లేదు కదా. యా సో అదే ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు H1B లో ప్రాబ్లం ఏంటంటే వాడికి స్పాన్సర్ చేస్తున్నారంటే బోల్ ట్యాక్సెస్ కట్టాలి. ఆ థింగ్ అని కంపెనీకి వేస్ట్ కదా, లోకల్ కూడా దొరికేస్తాడు ఆ టాలెంట్ తో, అందుకోసం. ఓకే సో అన్లెస్ అండ్ అంటిల్ యూఆర్ సూపర్ టాలెంటెడ్, యూఆర్ ఇన్ డిమాండ్ టెక్నాలజీ, దెన్ నో ప్రాబ్లం. రెస్ట్ ఆర్ ఆల్ యావరేజ్. ఓకే అంటే ఇక్కడికి వచ్చినాక ఏమన్నా స్పెషల్ ఉంటాయి కదా కోర్సెస్ లాంటివి నేర్చుకుంటే బెస్ట్ అంటారా? యా ఆల్రెడీ మాస్టర్స్ చేశారు కదా చేశారు, వాళ్ళందరూ. అక్కడ ఏం నాలెడ్జ్ లేదు కదా వాళ్ళకి. yes. అప్పుడు ఇక్కడికి వచ్చినాక ఏదో ఒకటి చేయాలి కదా. ఏదో ఒక ట్రెండింగ్ టెక్నాలజీ నేర్చుకోవడమే ఇందని అన్నట్టు. ఇప్పుడు మార్కెట్ లో ట్రెండింగ్ ఇప్పుడు బిగ్ డేటా హడూప్ నడుస్తుంది అనుకోండి, వాడు అది నేర్చుకుంటాడు వచ్చి ఇక్కడ 2-3 months కోర్స్. ఓకే దాని తెలుగు రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ సజెషన్స్ టు వ్యూవర్స్ అండి. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.